నమస్తే అందరికీ, మీరు చూస్తున్నారు భారతీయుడు యూట్యూబ్ ఛానల్ తెలుగులో. హోప్ఫుల్లీ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. రండి. గెట్ అవుట్ అన్నారు, బయటకు వచ్చింది మరి. ఇప్పుడు మనం కొండ ఎక్కుతున్నాం అనమాట. ఆల్మోస్ట్ ఒక 2-3 km మనం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఇల్లులు అక్కడ ఉన్నాయి. అక్కడ నుంచి మేము ప్రెజెంట్ ఒక 1 km ట్రావెల్ చేసాం. 1 km కూడా కాదు, ఒక 1/2 km ట్రావెల్ చేసాం. సో ఇదంతా కాఫీ చెట్లు అనమాట, మీరు చూడొచ్చు. వీళ్ళు పండించే కాఫీ చెట్లు. ఇక్కడ నుంచి మనం ఇంకా ఒక చిన్న అప్ ఎక్కాల్సి ఉంటుంది. అది ఎక్కేసిన తర్వాత మనకు అదేదైతే పురుగులు లాంటివి ఉంటాయో, అదే బొడ్డెంగులు ఉంటాయి కదా, వాటి దుబ్బులు కనబడతాయి అనమాట. అక్కడ నుంచి తీసుకుంటాం. సో మనం ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్ళాలి, చూద్దాం. చూడండి, చుట్టూ మొక్కలు ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి మీకు వాటర్ ఫ్లో అవుతుంది అనమాట. వర్షాకాలం ఇక్కడ నుంచి ఫుల్గా వాటర్ వచ్చేస్తుంది ఇలాగా, ఇక కింద వరకు. మీకు చూడండి, ఊరు అక్కడ ఉంది, అంటే ఈ కిందన ఊరు ఉంది, అది మొత్తం ఊరే, అది వేరే ఊరు. అవతల వైపు ఇంకో ఊరు ఉంది, కొండల మధ్యలో. ఇప్పుడు ప్రెజెంట్ చూడండి, మేము ఇక్కడ అంటే ఆ ఊరికి ఆపోజిట్లో అక్కడ ఉన్నాం. అంటే ఈ కొండ మీద ఇప్పుడు మేము డ్యూటీ ఎక్కాలన్నమాట. సో ఇక్కడ మనం బొడ్డెంగులు తీయాలి. బొడ్డెంగులు అంటారు కదా. సో దాని చెట్టు ఏదో కాదు, ఇదిగో ఇది ఇలా ఇదన్నీ బయటికి తీసిన తర్వాత అది బయటకు వస్తుంది. తీయడం చాలా కష్టం అనమాట. అది ఎంతో నేర్పరి ఉంటే తప్ప దాన్ని తీయడం కూడా చాలా కష్టం. సో ఇది మీకు చూపిస్తాగండి. ఇది మొత్తం తీయాలన్నమాట. ఈ చెట్టు నుంచి లోపల మొత్తం అమ్మని కూర్చోండి. ఆ లోపల నుంచి మొత్తం తీసిన తర్వాత అక్కడ నుంచి ఆ బుడతా ఉంటుంది అనమాట. అంతా మనం దాటాలి. ఇప్పుడు ఇదిగో ఈ తుప్పలంతా. సో నా ఫస్ట్ వీడియోకే నేను ఇంత చాలా బాగుంటుంది. నాకైతే ఈ లొకేషన్ చాలా బాగా నచ్చింది. అది పెద్ద బొడెంగాని మనకి ఎలా తెలుస్తుంది అత్త? దుబ్బు బట్టి ఉంటుందా? అంటే ఎక్స్పర్ట్స్ ఏం చేస్తారంటే దీన్ని బట్టి అక్కడ ఎంత బొడ్డెంగు ఉంటుంది, అంటే ఆ పురుగు ఎంత ఉంటుంది అనేది వాళ్ళు చెప్పేస్తారు అనమాట. మనకి తెలీదు. ఉందా అత్త? తీయత్తలా ఇక్కడ చూసారా, వెరీ వెరీ ఫ్రెష్. చూసారు కదా, మేము ఇప్పుడు పెద్ద కొండ దగ్గర ఉన్నాం అనమాట. అంటే చాలా హైట్కి వచ్చేసాం. ఇక్కడ మొత్తం గ్రౌండ్ ఉంది అండ్ చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఈ లొకేషన్ చూస్తే మీరైతే ఒక్కసారిగా ఫ్లాట్ అయిపోతారు, అలా ఉంటుంది. అండ్ మాకు చాలా దొరికాయి ఇలాంటివి. చూపిస్తా మీకు మొత్తం వీడియోలో మొత్తం చూపిస్తా. అండ్ నా వెనకాల ఉన్నాయి కదా దుబ్బులు, అవే అన్నమాట. ఈ దొరికే ప్లేసెస్ దాంట్లోనే ఉంటాయి. ఇవన్నీ అలాంటి వాటి లోపలే ఉంటాయి. సో మా వాళ్ళు తీస్తున్నారు చూడండి వెనకాల, అక్కడక్కడ ఉన్నారు చూడండి. గ్లాస్ వేసుకో తప్పలేదు, బాగా సన్ వచ్చి కొడుతుంది అనమాట మా మీద. దాని నుంచి ప్రొటెక్షన్ కోసం అది వేసుకున్నా. చూస్తున్నారు కదా, ఇదిగో ఇవే నా వెనకాల చెట్లు ఉన్నాయి కదా, వీటి నుంచి అవి ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. లోపల ఇంకొక ఆ దుబ్బు లోపల చిన్న వైట్గా ఇంకొక ప్రొడక్ట్ ఉంటుంది అనమాట. లైక్ ఒక పదార్థం ఉంటుంది, దాన్ని తిని ఇవి బ్రతుకుతాయి. దీని లైఫ్ టైం అంతే, దాన్ని తినుకుంటూనే బ్రతకాలి. స్లోగా ఇది పెద్ద అయ్యాక ఇంకో పెద్ద పురుగు అవుతుంది. సో ఇది పురుగు అయ్యేలోపే మనం దీన్ని తినాలన్నమాట. దీన్ని తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఇది మా ట్రైబల్ ఏరియాలో చాలా ఫేమస్. మీరు ఎక్కడ వెళ్ళి అడిగినా బొడ్డెంగ అంటే అసలు తెలియలోనే ఉండరు. చాలా బాగుంటుంది. దీని టేస్ట్ చూస్తే మీరు లిటరలీ షాక్ అయిపోతారు. చికెన్ కూడా ఎందుకు పనికిరాదు. ఇంకోటి, ఒక్కొక్క ప్లేస్ని బట్టి అక్కడ
ఫుడ్ హ్యాబిట్స్ అనేది మారిపోతుంటాయి అనమాట. సంథింగ్ ఇప్పుడు మనం రాజస్థాన్ వెళ్తే రొట్టెలలాగో ఈ ట్రైబల్ ఏరియాలో ఇలాంటివి ఫేమస్ అనమాట. ఒక్కొక్క ఏరియాని బట్టి అక్కడ ఫుడ్ హ్యాబిట్స్ అనేది మారిపోతుంది, ఆహారపు అలవాట్లు అనేది మారిపోతుంది. సో మనం ఎవరిని కించపరచడానికి లేదు, అఫెన్స్ చేయడానికి లేదు, కానీ ఇవి చాలా బాగుంటాయి. నేను నా చిన్నప్పటి నుంచి తింటూనే ఉన్నాను, ఇప్పటికీ ఎలాంటి ప్రాబ్లం లేదు దీన్ని తినడం వల్ల. అండ్ మేమే కాదు, సిటీ వాళ్ళు కూడా చాలామంది దీన్ని కొనుక్కొని మరీ తీసుకెళ్తారు, బాటిల్ కొనుక్కొని వెళ్ళి తింటుంటారు. మీరు అడగండి, లేదంటే ఎవరినైనా చెప్తారు. మా ఆఫీస్లో కూడా ఇలాంటి వాళ్ళు అడిగారు, ఇంకా నేను ఇవ్వలేదుగా. గుర్తించి చూడండి, అంటే నవంబర్ నుంచి మే వరకు మాత్రమే దొరుకుతుంది. ఇది కూడా ఇదిగో మా కూడా దెబ్బేసింది. ఇంకా లిటరల్లీ మేము చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాం, బట్ ఇక్కడ మాకు అంతంత మాత్రమే దొరుకుతుంది. కానీ ఇంకా ముందు పోవాలి మనం. ఇదిగో పైన అప్పు ఉంది కదా, అక్కడ పోవాలి. ఏజెన్సీలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇది ఎక్కువ దొరుకుతుంది, అలాంటి ప్రాంతం ఇది అనమాట. సో మీరు ఇది జీమాడుగుల నుంచి సులభం వెళ్ళే దారిలో జర్రాయి అని ఒక ఊరు ఉంటుంది. సో ఆ ఊర్లోనే ప్రజెంట్ మనం ఉన్నాం అనమాట. అంటే ఇంకా చాలా ఊర్లు ఉన్నాయి లోపల, గడుతూరు అని అలాంటివని. ఇలాంటి ప్రదేశాలు ఎక్కువ ఉంటే అక్కడే ఇవి దొరుకుతాయి. మంత్ గుర్తుపెట్టుకోండి, నవంబర్ టు మే వరకు మాత్రమే ఇది అవైలబుల్గా ఉంటుంది. తర్వాత ఇది మీరు వెతికినా దొరకదు. సో నవంబర్ స్టార్టింగ్ డేస్లో కూడా మీకు కనిపించదు, మే ఎండింగ్ డేస్లో కూడా మీకు కనిపించదు. మోస్ట్లీ ఇలాంటి వాటికి అప్రిషియేషన్స్ కన్నా ఎక్కువగా నెగిటివ్ కామెంట్స్ వస్తాయి అనమాట. ఎందుకంటే ఆ పురుగులు తినడం ఏంటి, అసలు దాన్ని ఎవడైనా తింటాడా, అసలు మనుషులేనా మీరు, ఇలాంటి కామెంట్స్ నేను చాలామంది వీడియోస్ చూసినప్పుడు కూడా కామెంట్లు చూస్తున్నాను. బట్ విషయం ఏంటంటే ఒక్కొక్క ఏరియాని బట్టి, ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అనేది మారిపోతాయి అనమాట. సో మనకి ఎలా అంటే ఇప్పుడు రాజస్థాన్లో రొట్టెలల్లా తింటారో మాకు ఇది ఎలా అనమాట. మా ట్రైబ్స్ ఇవంటే పడి చేస్తారు. అండ్ ట్రైబ్సే కాదు, లోకల్లో చాలామంది ఈ ఫుడ్ని తినడానికి చాలా ఎంజాయ్ చేస్తారనమాట. వాళ్ళు ఇక్కడ వచ్చేసి డబ్బులు పెట్టి మరి కొనుక్కొని వెళ్తారు, కొంతమంది అయితే అడ్వాన్స్ ఇచ్చేసి మరి తీసుకెళ్తారు. అండ్ మీరు ఒక్కసారి తినారంటే లిటరల్లీ ఇది నిజంగా వాళ్ళు చెప్పే దాంట్లో నిజంగా విషయం ఉంది అనిపిస్తుంది. బట్ చూడడానికి అది పురుగులా ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది, దాని టేస్ట్ బాగుంటుంది. మా ట్రైబ్స్ అందరికీ అది ఒక ఫేవరెట్ ఫుడ్ లాంటిది అనమాట. ఈ సీజన్లోనే దొరుకుతుంది కాబట్టి వీళ్ళు చాలా ఎంతూజ్ చేసుకుంటారు దాన్ని తీసుకోవడానికి. మేము కూడా ఈ పర్టికులర్ వీడియోని నేను ఇంతలా ఎందుకు షూట్ చేసి మీకు చెప్తున్నానంటే, దీనికి ఎంత క్రేజ్ ఉంటే నేను మీకు చెప్పను. సో మ్యాటర్ అదనమాట. నార్మల్గా అయితే ఈ తుప్పలు ఉన్నాయి కదా, ఇదంతా కాల్చేసి తీస్తారనమాట. కాకపోతే ఇప్పుడు మనకు కాల్చేంత టైం లేదు కాబట్టి నార్మల్గా ఇలా తీసేస్తున్నారు. ఎక్స్పర్ట్ విశాఖపట్నం దాకా. సో దీన్నే మనం బొడ్డెంగి అంటాం అనమాట. సో ఏజెన్సీ ప్రాన్స్ అంటారు కొంతమంది, ట్రైబల్ రొయ్యలు అంటారు, లేదంటే ట్రైబల్ రొయ్యలు అంటారు, లేదంటే ఏజెన్సీ రొయ్యలు అంటారు, ట్రైబల్ ప్రాన్స్ అంటారు. చాలా రకాలుగా వీటిని ప్రొనౌన్స్ చేస్తారు. బట్ టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. మీరు కాల్చుకొని తినొచ్చు, లేదంటే వండుకొని తినొచ్చు, ఫ్రై చేసుకోవచ్చు. అండ్ ఎక్కువగా దీంట్లో ఉండేది కొవ్వు పదార్థం ఎక్కువ ఉంటుంది దీంట్లో. అండ్ న్యూట్రియంట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటుంది, మల్టిపుల్ విటమిన్స్ ఉంటాయి దీంట్లో. అండ్ మేము ఇంతసేపు కష్టపడితే ద హైయెస్ట్ బొడ్డెంగి అనమాట, అంటే చాలా పెద్దది, ద బిగ్ వన్. ఇది చాలా కష్టపడ్డాం యాక్చువల్లీ. ఇది ఎలాంటి వాటికంటే ఇదిగో ఇప్పుడు నా వెనకాల ఉంది చూసారా, తింటావా ఇది, అక్కడ అలాంటి వాటిలోనే ఇలాంటివి ఉంటాయి. ఎక్కువ ముదిరిన వాటిలోనే ఇలాంటివి ఉంటాయి అనమాట. బాగా కనిపిస్తుంది ఇది నీడగా. సో నా వీడియోస్లో చెట్లు, అడవి నరకొద్దు, సేవ్ ట్రీస్, సేవ్ నేచర్, సేవ్ కల్చర్ ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, ఉన్న అడవే కోల్పోతున్నాం మనం. చాలా అడవి బొడ్డెంగి అంటారు కదా, ఇప్పుడు చూపిస్తా దాన్ని, రండి. ఏ బాబా ఇక్కడేనా? ఏ ఓ ఇక్కడ రాయే దొంగ. ఈ బొడ్డెంగులు అనేది యాక్చువల్గా నవంబర్ టు మే వరకు ఉంటుందంట. చూడండి, అంటే నవంబర్ నుంచి మే వరకు మాత్రమే దొరుకుతుంది. ఇది కూడా లేదు, ఇది మా కోడలు దెబ్బేసింది దీనికి. సో గాయస్ మేము వచ్చి చాలాసేపు అయింది. మేము ఎన్ని గంటలకు వచ్చాము బాబాయ్? 12. మేము 12 గంటలకు వచ్చాము, ఇప్పుడు 3 o'clock అవుతుంది. సో మేము వచ్చి చాలాసేపు అయింది, మరి ఎక్కువ కాదు, కొంచెం దొరికింది. చూపి ఇలా 1 నెంబర్స్ ఇన్ని తవ్వేమన్నమాట. ఇంకా 3 నెంబర్స్ ఇన్ని తవ్వారు, ఇంకా ముగ్గురు ఉన్నారు. వాళ్ళది కూడా ఇన్ని వస్తే మాకు ఈరోజు పులుసు సరిపోయినట్టే.
సో టైం అవుతుంది కాబట్టి మేము అడవిలో ఉన్నాం కాబట్టి మేము ఇక్కడ నుంచి లెఫ్ట్ అవుతున్నాం. అండ్ ఇక్కడ నుంచి మేము మళ్ళీ ఒక 25 km ట్రావెల్ చేయాలి. అందుకే మీకు శ్రావణి పొడేంగులు తవ్వడానికి పర్లేదు చూపి. సో 4 బొడెంగులు కలిపి ఒక పుంజి అంటారు అనమాట. పుంజెడు అంటారు, అంటే 4 బొడెంగులు కలిపి ఒక పుంజెడు అనమాట. అలాగే ఎన్ని పుంజులు అక్క? 100 రూపాయలు. 10 పుంజులకి 100 రూపాయలు అనమాట. 40 బొడెంగులకి 100 రూపాయలు అనమాట. రొయ్యతో సమానమా? ఇప్పుడు నార్మల్గా మనకు రొయ్యలు ఉంటుంది కదా, ప్రాన్స్. సో దాంతో ఈక్వల్ అనమాట ఇది. ఒక్కొక్కటి ఒక్క రొయ్యతో సమానం. మేము మళ్ళీ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 3 km ట్రావెల్ చేయాలి. ఇప్పుడు 3 o'clock అవుతుంది. మేము వెళ్ళేలోపు చీకటి అయిపోద్ది అని చెప్పేసి భయం వేస్తుంది. మేము చీకట్లో ఉన్నాం కదా, అంటే అడవిలో ఉన్నాం కదా. సో త్వరగా ఇంటికి రీచ్ అయితే బెటర్ అని చెప్పేసి ఇప్పుడు మేము ఇక్కడ నుంచి లెఫ్ట్ అవుతున్నాం. ఫైనల్లీ ఇలాంటివి మాకు దొరికింది. మేము అసలు దొరకదా అనే డౌట్తో వచ్చాం. బట్ హోప్ఫుల్లీ మాకు చాలా దొరికాయి. కొండ మీద రావడమే ఒక టాస్క్ అంటే మళ్ళీ దాన్ని తవ్వి తీయడం ఇంకో టాస్క్. సో దీనికి ఎక్స్పర్ట్స్ ఉంటారనమాట. వాళ్ళకి పైన దుబ్బు చూసిన వెంటనే అక్కడ ఉందో లేదో తెలిసిపోద్ది. అండ్ వాళ్ళు లిటరల్ ఇది చూసిన వెంటనే ఇక్కడ ఉంది అని పక్క కన్ఫర్మ్ చేసుకొని తీసేస్తారనమాట. అదిగో చూసారు కదా, తీసింది మా అత్త ఒకటి. ఇదంతా పొడేంగులు ఉన్నాయి. సో గాయ్స్, ఇవాళకి ఇదే నా వీడియో. సో ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి కొన్ని నాన్ సెన్స్ ఉండొచ్చు, కొన్ని తప్పులు ఉండొచ్చు. మీరు దాన్ని ఎక్స్క్యూజ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.